జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. భారతదేశంలోని పెద్ద పెద్ద నగరాలనగానే మనకు ఏవి గుర్తొస్తాయి? బహుశా ఢిల్లీ, కోల్కతా, వారణాసి ఇలాంటివి కదా. అయితే ఈ నగరాలన్నిటికీ ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే అవన్నీ కూడా ఏదో ఒక పెద్ద నది ఒడ్డునే ఉన్నాయి. సరే, ఈరోజు మనం భారతదేశపు జీవనాధారాలైన ఈ నదులకి, వాటి ఒడ్డున వెలిసిన నగరాలకి మధ్య ఉన్న ఈ విడదీరాని బంధాన్ని కాస్త లోతుగా చూద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా, పాతకాలపు నాగరికతలే కాదు, ఇప్పటి ఆధునిక నగరాలు కూడా ఎక్కువగా నీటి వనరుల దగ్గర ఎందుకు వెలిశాయి? అసలు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే మనుషులకి, నదులకి మధ్య ఎంత బలమైన బంధం ఉందో మనకు అర్థమవుతుంది. ఇక మొదటి భాగం చూద్దాం. నాగరికత యొక్క మొదటి చిరునామా. అసలు నదులే నగరాలకు పునాదులు ఎలా అయ్యాయి? వాటిని నాగరికతకు ఊయలా అనే ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం పదే పదే జీవనాడి అంటున్నాం కదా, అసలా మాటకర్థమేంటి? అది కేవలం నీటి ప్రవాహం మాత్రమే కాదు, ఒక సమాజం బ్రతకడానికి కావలసిన ప్రతి దాన్ని అందించేదే జీవనాడి. మన భారతదేశం విషయానికొస్తే నదులు, తాగడానికి నీళ్లు, తినడానికి తిండి, ప్రయాణానికి రవాణా సౌకర్యం, ఇంకా వ్యవసాయం కోసం సారవంతమైన భూమినిచ్చాయి. చూడండి, ఒక నగరం ఏర్పడాలంటే ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పుడు రెండవ భాగానికి వద్దాం. గొప్ప నదీధమనులు అంటే మన భారత ఉపఖండంలోని కొన్ని అతి ముఖ్యమైన నదులు, వాటి ప్రభావం గురించి కాస్త వివరంగా చూద్దాం. ముందుగా గంగానది గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక నది కాదు, అదొక జీవన వ్యవస్థ. భారతదేశ జనాభాలో 40% పైగా ప్రజలకు ఈ నదే ఆధారం. అంటే దాదాపు సగం జనాభా అన్నమాట. ఎన్నో పురాతన నగరాలకు జన్మనిచ్చిన గంగానది మన దేశ జీవనాడుల వ్యవస్థలో అత్యంత కీలకమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి ఈ లిస్ట్ చూడండి. గంగానది ఒడ్డున ఎన్ని ప్రధాన నగరాలున్నాయో! హరిద్వార్, కాన్పూర్, వారణాసి, పాట్నా. ఈ జాబితా ఇంకా చాలా పెద్దది. దీని బట్టే మనకు అర్థమవుతోంది, భారతదేశపు పట్టణ స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో గంగకు ఎంత ప్రాముఖ్యత ఉందో. గంగానది ప్రభావం కేవలం దానికే పరిమితం కాలేదు, దాని ఉపనదుల ద్వారా కూడా విస్తరించింది. ఉదాహరణకు యమునా నదిని తీసుకుంటే మన దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ఆగ్రా, మధుర లాంటి ఎన్నో చారిత్రక నగరాలకు ఇదే జీవనాధారం. అంటే నదులు ఒకదానితో ఒకటి ఎలా పెనవేసుకుపోయున్నాయో చూడండి. సరే, ఇప్పుడు భారతదేశంలోని మరికొన్ని జీవనాధారాలను చూద్దాం. ఈ నగరం నదీ సంబంధం దేశవ్యాప్తంగా ఎలా ఉందో చూడటానికి మనం ఒక చిన్న టూర్కి వెళ్దాం. మన పర్యటన ఈశాన్యంలో మొదలవుతుంది. ఇక్కడ అస్సాంలో శక్తివంతమైన బ్రహ్మపుత్రా నది ఒడ్డున ఉన్న గౌహతి నగరం ఈ మొత్తం ప్రాంతానికే ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. అక్కడ్నుంచి తూర్పువైపు వస్తే పశ్చిమ బెంగాల్లో హుగ్లీ నది ఒడ్డున కోల్కతా, అలాగే ఒడిస్సాలో మహానది ఒడ్డున కటక్ కనిపిస్తాయి. ఈ తీరప్రాంత రాష్ట్రాలకు ఈ నదులు ఎలా ప్రాణం పోస్తున్నాయో మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు పడమరవైపు వెళదాం. గుజరాత్లోని ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలైన అహ్మదాబాద్, సబర్మతీ నది ఒడ్డున, సూరతేమో తపతీ నది ఒడ్డున అభివృద్ధి చెందాయి. వాటి ఉనికికి ఆ నదులే కారణం. సరే, ఇప్పుడు మన ప్రయాణం దక్షిణం వైపు. తమిళనాడులోని ప్రాచీన నగరాలైన మధురై, వైగై నది ఒడ్డున, తిరుచిరాపల్లి కావేరీ నది ఒడ్డున ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని నదీ వ్యవస్థలు ఈ నగరాలను ఎలా పోషిస్తున్నాయో దీని ద్వారా మనకర్థమవుతుంది. మన పర్యటనను ఉత్తరాను ముగిద్దాం. కాశ్మీర్ లోయలోని అందమైన శ్రీనగర్ నగరం ఝేలం నదితో ఎంత విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉందో మనందరికీ తెలిసిందే. ఇప్పటిదాకా మనం భౌగోళికంగా చూశాం కదా, ఇప్పుడు కాస్త దృష్టిని మారుద్దాం. అసలు ఈ నదీ నగరాలు మన దేశ సాంస్కృతిక, ఆర్థిక జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో ఒక్కసారి చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ నదులకు రెండు ముఖాలున్నాయి. ఒకే నది ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటే, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లా పనిచేస్తుంది. ఉదాహరణకు గంగానది ఒడ్డునే ఉన్న హరిద్వార్, వారణాసి భక్తికి, విశ్వాసానికి కేంద్రాలు. అదే గంగ ఒడ్డున ఉన్న కాన్పూర్ ఒక పెద్ద వాణిజ్య కేంద్రం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం కదా. ఇక 5వ చివరి విభాగానికి వచ్చేశాం, శాశ్వతమైన సంబంధం. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలన్నిటినీ ఒక్కసారిగా మతతో చూద్దాం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే,
ఈ నగరాలు నదుల ఒడ్డున ఉండటం అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఆధ్యాత్మికత నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు మన పట్టణ జీవితంలో నదులొక అంతర్భాగం. ఇది శతాబ్దాలుగా మన దేశాన్ని తీర్చిదిద్దుతూ వస్తున్న ఒక లోతైన శాశ్వతమైన బంధం. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. నదులు ఈ మహానగరాలకు ప్రాణం పోశాయి, నిజమే. కాని ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న కాలుష్యం మధ్య ఈ నగరాలు తమకు జీవాన్నిచ్చిన ఈ జీవాధారాలను ఇప్పుడు ఎలా కాపాడుకుంటాయి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.